నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో విదేశీ భక్తుల సందడి. భారత సంస్కృతి గొప్పగా ఉందంటూ ప్రశంసలు. పార్టీ కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా. కార్యకర్తలకు అండగా ఉంటామంటూ హామీ. నరసాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల 75వ వసంతాల వేడుకలకు ఏర్పాట్లు. భారీగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో విషాద ఘటన చోటు చేసుకుంది. విశాఖలో విదేశీ భక్తులు సందడి చేశారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందర్శించి పూజలు చేశారు. విశాఖలో విదేశీ భక్తులు సందడి చేశారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందర్శించి పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రంలో సదన్ను సందర్శించిన విదేశీయులు తెలుగు సంస్కృతికి ఆకర్షితులై పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ పరిరక్షణకు మాస్టర్ ఈకే జీవితం సంకేతమన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జగద్గురు పీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీయులు మాట్లాడుతూ మాస్టర్ ఈకే రచనలు విదేశీ భాషల్లోకి అనువాదం చేసినట్టు చెప్పారు. జగద్గురు పీఠం నిర్వహించే గురు పూజలు తమకు స్ఫూర్తిని కలిగిస్తుంటున్నాయన్నారు. అనంతరం వృత్తి విద్యలో ఉత్తీర్ణత పొందిన 30 మంది మహిళలకు విదేశీ వనితలచే ట్రస్ట్ సర్టిఫికెట్లను అందజేశారు. There are listeners in the westerners. There are listeners. There is a spiritual land in Switzerland. On the plane in this Spain. Very astonishing to see how beautiful it developed here, and the inspiration which it gives to us coming from the West to see here how the goodwill develop more and more to good trees in life, in your own life, and spreading the light into your surroundings. Myself are completing the 21st year in coming to India, regularly to this meeting, and we have been witnessing what happens here. It's really thrilling to see how the real spirituality is growing here, and from here it can be exported to the rest of the world. So what I'm seeing in India is that this country helping a lot to inspire the Western countries, not only because they are growing in the economic, but also they are exporting the wisdom that we need in the Western countries.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ కీలక హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని, కానీ 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలి కొదిలేశారని, ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతుందన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి బంధువులు మాట్లాడుతూ తమ పిల్లకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదని, ఎందుకు చనిపోయిందో పోలీసులు, కాలేజీ యాజమాన్యమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పిఠాపురం టీడీపీ సీనియర్ నాయకులు వర్మ తమ బంధువులతో ఫోన్లో మాట్లాడారు. పవన్ మోడీ సభా పర్యటనలో ఉన్నందున పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని వర్మ హామీ ఇచ్చినట్టు సమాచారం. కార్పొరేట్ విద్యా సంస్థలపై మహిళా కమిషన్, విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ మాయలో పడి తల్లిదండ్రులు బిడ్డలపై ఒత్తిడి తీసుకురాకూడదని ఇప్పటికైనా ఆలోచించాలంటూ ఏబీవీపీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. నూజివీడు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. మంత్రి పార్థసారథి ఉన్న నియోజకవర్గంపై బురద చల్లడంపై టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు మండిపడ్డారు. సొంత పార్టీలో కొంతమంది నాయకులు ఏమైనా సమస్యలుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదన్నారు. రావిచర్లలో నల్లగట్టుపై అసలు గ్రావెడ్ రవాణా జరగలేదని, ఒక్క ట్రక్కు కూడా బయటకు తరలి వెళ్లలేదన్నారు. నిజాలు తెలుసుకోకుండా గన్నవరం టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నాయకులు లింగమనేని కిషోర్ ఖండించారు. వాళ్ళతో అంతకాగి మరి మైనింగ్ చేస్తా ఉన్నారని ఆయన మొన్న మాట్లాడటం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో ఎలక్షన్ అయినటువంటి ఈ 6 నెలల నుంచి కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు. నూజివీడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సారథి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నూజివీడు నియోజకవర్గాన్ని గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయటం చూస్తా ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడినటువంటి మాటలు అధికార పార్టీలోనే ఉంటూ మా నూజివీడు నియోజకవర్గంలో కొందరు పార్టీని మరి అబాస్ చేసే విధంగా పార్టీ అధినాయకత్వాన్ని, పార్టీ ఎమ్మెల్యేలని, అధికారులను కూడా పక్కదారి పట్టిస్తూ ఇక్కడ గత కొంతకాలంగా పార్టీ మీద వరదజల్లే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. దాన్ని నేను కూడా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మా గౌరవ పార్టీ సభ్యులు నిన్న మాట్లాడిన మాటల్లో రావచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తా ఉంటే అధికారులు మిషన్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు. అక్కడ బండి ఐజాక్ గారు అనే ఆయన కానీ ఆయన మిత్రులందరూ కూడా సుమారు 10-15 ఎకరాల బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ ప్రార్థనలు కానీ కొన్ని మందిరాలు కొన్ని ఇవి కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టు మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు 50-100 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి అందరూ కూడా చక్కని ఏదో ఒక మంచి గ్రీనరీగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడి ఉన్నారు. అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కానివ్వండి, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి మిషన్లని అధికారులకు అప్పచెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్లు కూడా అధికారులు పెనాల్టీ వేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగల. అట్లాగే నూజివీడు నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో వివరణ ఇవ్వడం జరిగింది. మరి అంతే తప్ప ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు ఎన్నో ఆశలతో గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు అన్నిటి మీద కూడా గెలిచినటువంటి కూటమి మరి ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశలతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆశయాలతో ఉన్నారు. మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతిష్ట దెబ్బ తినకూడదన్న ఆలోచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ఆలోచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన సేవలు అందించినట్టు శేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రెడ్ క్రాస్ 13 ప్రాజెక్టులతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను, పాలిటిక్స్ని చేస్తాను. ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా, ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తప్పకుండా కూడా నడుస్తాను. వాస్తవాలు తెలుసుకోవాలి. మీకు అధికారం ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు, చాలా జిల్లాల్లో ఉన్నారు. నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను, కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. సరే ఇక్కడ కూడా చేశారు, దానికి కూడా కాదనట్లేదు, పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి, ప్రజలే న్యాయం చెప్తారు. కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను. నేను నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా. నేనైతే మీకు భయపడి మాత్రం కాదు, రెడ్ క్రాస్ని రోడ్లలో పెట్టడానికి కానీ, రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవలు పొలవలుగా మాట్లాడడానికి కానీ, రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు. సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసేమియా చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి, ఎన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మను కలిగించాం. ఈరోజు వాళ్ళందరి కోసం 20 బెడ్డెడ్ క్లినిక్ కడతా ఉన్నాం, ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం. 20 డేస్లో వాటన్నిటిని పూర్తి చేయాలి. నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీ తరం కాదు, రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు, అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను. ఆ రెడ్ క్రాస్కి సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని. కర్నూలు జిల్లా బళ్ళారి రహదారిపై కొత్తూరు సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా బళ్ళారి రహదారిపై కొత్తూరు సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. కోడుమూరు మండలంలోని కల్లపారికి చెందిన పెద్దయ్య కర్నూలులో నివసిస్తూ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతదేహాన్ని స్వగ్రామం కల్లపారికి అంబులెన్స్లో తరలిస్తూ వెనుకనే కారులో కుటుంబ సభ్యులు జయన్న, గిడ్డయ్య, కృపాలమ్మ, సంతోషమ్మ, సులోచన, పుష్పావతి, విజయుడు వస్తున్నారు. కొత్తూరు సమీపంలో వీరి కారు అదుపు తప్పి బోల్తా పడడంతో జయన్న అక్కడికక్కడే మృతి చెందగా 6గురికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది.
కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని 24వ వార్డు సచివాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కలిసెట్టి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణానికి ఈరోజు 7 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ ఖర్చు అవుతుంది. లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్నా సరే, లేదు మమ్మల్ని సిమెంటు ఇనుము ఇసుక ఇవ్వమన్నా సరే, లేదు మమ్మల్ని కట్టిమన్నా సరే అని 3 మార్గాలు చెప్పారు. చివరికి మీరే కట్టుకోమన్నారు. దీంతో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఒకే ఒక సచివాలయం 24వ నెంబర్ సచివాలయంలో ఇంతమంది పేదలు ఇళ్ల స్థలాలు రాసుకోవడానికి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇచ్చిందంతా కూడా 70% బోగస్ అని మనకు అర్థమైపోతూ ఉంది. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో పేదలకి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని, గ్రామాల్లోని పేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానం చేశారు. అలాగే పక్కా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని వారు తెలియజేశారు. ఎన్నికల ముందు చేసిన ఈ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచమని చెప్పి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు దాఖలు చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో డ్రైనేజ్, త్రాగునీరు, పారిశుద్ధ్యం పనులలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో డ్రైనేజ్, త్రాగునీరు, పారిశుద్ధ్యం పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. బలుసులమ్మ గుడి కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి యూనిఫామ్, షూస్ పంపిణీ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ తరపున 1 లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి చేతుల మీదుగా అందజేశారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం, వాళ్ళకున్న సమస్యలు కానీ ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంలో కానీ మనందరూ కూడా కలిసి ప్రజలకు కావాల్సిన ఇబ్బందుల్ని ఏ రకంగా అధిగమించాలనేది పెద్ద సవాల్ ఇక్కడ. ఎందుకంటే ఈ సిఎఫ్ఎంఎన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి స్వేచ్ఛ లేదు కమిషనర్కి. నాగరాజేశ్వరరావు కమిషనర్గా ఉంటే ఆ రోజు బిల్లు ఇవ్వాలంటే 5 నిమిషాలు సంతకం పెట్టి బాబు ఈ డబ్బు నీకు ఇస్తాను అంటే పని చేయమని చెప్పే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఉన్న కమిషనర్లకి పనిచేసే దృక్పథం ఉన్నప్పుడు కూడా పనిచేయలేని పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చి ఓన్లీ బొమ్మల్లా కూర్చోబెట్టి అంతా కూడా బటన్ నేను నొక్కుతానని ముఖ్యమంత్రిని మనం చూస్తాం. ఇవాళ దానికి దూరంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యతను అధికారులకు కానీ రాజకీయ నాయకులు సమిష్టిగా పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ మింజువలే మనం కూడా వాళ్ళకి వెనకాల నుండి పుషప్ ఇవ్వాలి, వాళ్ళ ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయాలి, వాళ్ళతో పాటుగా మనం కూడా చేయాలి. ఇవాళ కమిషనర్ గారు చేయగల దమ్మున్నప్పుడు కూడా చేతులు కట్టేసినట్టు ఇవాళ డబ్బులు లేక ఎవరైనా వచ్చి అడిగినా కానీ చూద్దాం చేద్దాం అనే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ఉన్నారంటే దానికి కారణం గత ప్రభుత్వం చేసిన సిఎఫ్ఎంఎస్ అనేది పెట్టుకొని ఆయన కంట్రోల్లో డబ్బు పెట్టుకొని రాష్ట్ర ఖజానాకి డబ్బు కట్టించి ఆ డబ్బును పప్పు పిల్లల కింద వాడి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం రాజ్యాన్ని పరిపాలించారు. ఇవాళ దానికి దూరంగా ఇవాళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పాత పద్ధతిని ఈ కమిషనర్ని టోటల్గా ఇక్కడ ఇబ్బంది ఉన్నా సరే అక్కడున్న ఇన్కమ్ సోర్స్ పెంచి ఆ ఇన్కమ్తోనే డెవలప్ చేసే అవకాశాన్ని మరి మళ్ళీ ప్రభుత్వం ఇవ్వబోతోంది. కమిషనర్లకి స్వేచ్ఛ మళ్ళీ రాబోతోంది. ఇప్పుడు దాకా స్వేచ్ఛ లేదు. కమిషనర్ స్పెషల్ గ్రేడ్ కానివ్వండి, గ్రేడ్ 1 ఏదైనా వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే వచ్చిన వాళ్ళకి సంబంధించినప్పుడు శానిటేషన్ చేయించుకుంటే మంచినీళ్ళు చూడటం తప్ప అభివృద్ధికి ఎలాంటి బాటలు వేయాలనేది వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ మార్చి నుంచి అయినా మంచి రోజులు రావాలని ఈ సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈ పట్టణంలో వచ్చిన డబ్బుని ఈ ప్రాంతంలో ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా స్పందించి మనం మార్చి నుంచి ఇప్పుడే ఇచ్చేమన్నాం. కానీ ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాబట్టి
మార్చి ఎండింగ్ కాడి నుంచి మనం మళ్ళీ మామూలుగా ఏప్రిల్ నుంచి మన బిల్స్ అన్ని మనం ఇక్కడ తీసుకునేలాగా కాంట్రాక్టర్లు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి డబ్బుతో మీ డబ్బులు చెల్లిస్తాం, ఇబ్బంది ఏం లేదు. నర్సాపురంలో ప్రఖ్యాతిగాంచిన ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాలలో 75వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కళాశాల పాలక మండలి సమాయత్తమవుతోంది. నర్సాపురంలో ప్రఖ్యాతిగాంచిన ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కళాశాల పాలక మండలి సమాయత్తమైంది. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు భారీగా తరలివస్తున్నారని, రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన ఈ విద్యాలయం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల ట్రెజరర్ పొన్నపల్లి శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు అందే రామసతీష్, పోలిశెట్టి రఘురామారావు, గుడివాడ సాయి, రంగినిడి సుబ్బారావు, రెడ్డప్ప దవేజీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ కనకారావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ చింతలరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే వైస్ ఛాన్సలర్ వాళ్ళు, అలాగే సెకండరీ మార్నింగ్ కూడా ఎంపీస్ శ్రీనివాసరావు గారు, ఎంపీస్ వాళ్ళంతా కూడా సెకండరీ మార్నింగ్, అలాగే సెకండరీ ఈవినింగ్ మళ్ళీ అఫీషియల్స్ హైకోర్టు జడ్జి గారు అంతా కూడా వస్తారు. సో మార్నింగ్ అంతా ఎంపీస్ ఎమ్మెల్యేస్, ఈవినింగ్ ఏమో అఫీషియల్స్ అలా పెట్టుకున్నారు. వైస్ ఛాన్సలర్, హైకోర్టు జడ్జి, ఇంకా ఇతర అఫీషియల్స్ ఈవినింగ్ పెట్టుకుంటున్నారు. ఆ విధంగా 4 సెషన్స్ 2 రోజులు కూడా 10th మార్నింగ్ ఈవినింగ్ సెషన్, 11th మార్నింగ్ ఈవినింగ్ సెషన్. అది అలా ఉండగా మిడ్ సెషన్స్ కూడా పెట్టాం. మొదటి రోజు మిడ్ సెషన్ 2 గంటలకి పూర్వ అధ్యాపకులందరూ కూడా కాలేజీలో పనిచేసే అధ్యాపకులు కానీ ఇతర స్టాఫ్ కానీ వాళ్ళందరినీ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. అలాగే 2వ రోజు మధ్యాహ్నం మిడ్ సెషన్ లో పూర్వ విద్యార్థులందరినీ కూడా సన్మానం చేయాలి. ప్రజలు శ్రీనివాస్ గారు వస్తున్నారు, అనంత శ్రీరామ్ గారు కూడా వస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో విదేశీ భక్తుల సందడి, భారత సంస్కృతి గొప్పగా ఉందంటూ ప్రశంసలు. పార్టీ కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా, కార్యకర్తలకు అండగా ఉంటామంటూ హామీ. నరసాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల 75వ వసంతాల వేడుకలకు ఏర్పాట్లు, భారీగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.